హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఆయన కనిపిస్తే కొంతమంది దండం పెడతారు, కొంతమంది లోపల మనసులో తిట్టుకుంటారు. రెండూ ఉంటాయి. ఆయన ఎవరో కాదు, రాధా మనోహర్ దాస్ గారు. గురుగారితో మాట్లాడి అసలు సోషల్ మీడియాకి దూరంగా ఉండాల్సిన వ్యక్తులు కొంతమంది ఉంటారు, సోషల్ మీడియాలో ప్రతిసారి కనిపించే వ్యక్తులు కొంతమంది ఉంటారు. అసలు ఆయన ఎందుకు సోషల్ మీడియాకి వచ్చాడో ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే గురూజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. బేసిక్గా గురువు గారు అంటే మీరు సోషల్ మీడియాలోకి రావడానికి గల కారణం ఏంటి? నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్ధాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఇంగ్లీష్లో ఒక సామెత చెప్తే నీకు అర్థమవుతుందని చెప్తున్నా. ద వరల్డ్ ఈజ్ గోయింగ్ హ్యావిక్ నాట్ బికాస్ ఆఫ్ ద వైలెన్స్ ఆఫ్ ద బ్యాడ్ పీపుల్, బికాస్ ఆఫ్ సైలెన్స్ ఆఫ్ ద గుడ్ పీపుల్. ప్రపంచంలో చెడు జరగడానికి కారణం చెడ్డవాళ్ళ హింస మాత్రమే కాదు, మంచివారి మౌనం కూడా. వెన్ యూ కెన్ యూ మస్ట్. నువ్వు చెయ్యవలసింది చేయగలిగినప్పుడు చేసి తీరా. సంస్కృత పదాల్లో ఒకటి దయ, ఇంకోటి దాక్షిణ్యం. దయా దాక్షిణ్యం లేకుండా ఉన్నాడు వీడు అంటారు. వాడేస్తాం అంతే. దయ అంటే నీకు తెలుసు, మరి దాక్షిణ్యం అంటే తెలియదు. ఎవరికి తెలుదు? నీకు తెలుసా? తెలుసా? 100కి 99 మంది తెలుదు, నాకు కూడా తెలుదు. మొన్న సామవేదం షణ్ముఖ గారు చెప్పిన లెక్చర్లో విన్నా. ఊరికి వాడెత్తుంటాం దయ దాక్షిణ్యం అని. దయ అంటే అయ్యయ్యో పడిపోయాడే అని బాధపడతాం. దాక్షిణ్యం అంటే వాడిని వెళ్ళి రక్షించడం. అంటే దయ చూపించడం వలన ఇప్పుడు ఎవరికో ఆకలిస్తుంది, అయ్యో పాపం అన్నాం, నిండుతుందా? నువ్వేమో 300 పెట్టి 500 పెట్టి సినిమాకి వెళ్ళిపోయావు. అదే నీ దగ్గర దాక్షిణ్యం ఉంటే సినిమా కంటే ఇతను ఆకలి తీరడం ముఖ్యం అని వెళ్తాం, అతనికి హెల్ప్ చేస్తాం. ఓకే, అది. సో ఇదంతా ఎందుకు చెప్పంటే ఈ దేశం చాలా గొప్పది. ఎందుకు గొప్పది? మేళ్ళ ఊరల రోడ్ల వలన. ఎందుకు గొప్పది మన దేశం? సంస్కృతి సాంప్రదాయం. దీన్ని నాశనం చేయడానికి, మన ధర్మాన్ని ధ్వంసం చేయడానికి, మన వాళ్ళకి మన మీదే డౌట్ వచ్చేలా చేయడానికి ఎడారి మతం వాళ్ళు, కమ్యూనిస్టులు, నికృష్టులు పనిచేస్తున్నారు. ఇంత గొప్ప దేశాన్ని కించపరుస్తూ నోటుకొచ్చినట్టు వాగుతుంటే, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నీకు ఉదయనిధి స్టాలిన్ పేరు విన్నావు కదా, తమిళనాడు డిప్యూటీ సీఎం. అతను గొర్రె, అతనే చెప్పాడు. గొర్రె అంటే తెలుసుగా, క్రిస్టియన్. వాళ్ళ పార్టీ బైబిల్ రెండు ఒకే సిద్ధాంతం అని చెప్పాడు. సో పనికి మాలిందని అతను ఒప్పుకున్నాడు, చెప్పుకున్నాడు, అతని ఇష్టం, అది పక్కన పెడదాం. అతను ఏమన్నాడు, వాళ్ళ అమ్మగారు గుడికి వెళ్తారు. తెలుసా నీకు? తెలుసా? తెలుసా? రోజు 2 సార్లు గుడికి వెళ్తారు, ఇంట్లో పూజ చేస్తారు, హిందువులే కదా. సో అతను చాలా ఈ బైబిల్ ఎక్కడం వలన అతను ఏమన్నాడంటే హిందూ మతాన్ని ఒక చెడ్డ పోలికతో మాట్లాడాడు. ఎవడు పుట్టినవాడు? అతను హిందువులు పుట్టినవాడే. సో ఇలా దిగజారినటువంటి వ్యాఖ్యలు చేస్తూ దిగజారినటువంటి వాళ్ళు ధర్మద్రోహం చేస్తుంటే, మొన్న కూడా తమిళనాడులో ఒక మురుగన్ టెంపుల్ కూల్చేశారు. మన దాకా వచ్చిన 1-2 వస్తాయి, అలా రాకుండా కొన్ని 100 కూల్చేశారు. వాళ్ళు గవర్నమెంట్ నడపడానికి డబ్బులు వచ్చే దాంట్లో సింహభాగం గుళ్ళోంచి వస్తాయి. ఎందుకంటే తమిళనాడు అంటే నాట్ సింపుల్ స్టేట్, ఇట్స్ ఏ టెంపుల్ స్టేట్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ రాజముద్ర ఏంటో తెలుసా? శ్రీవిల్లిపుత్తూరు టెంపుల్ రాజగోపురం. అదవుతుందా? అలా దేవాలయాలు ఉండేటువంటి, దేవాలయాల మీద బతికేటువంటి వాళ్ళు దేవాలయాలకు ద్రోహం చేస్తూ ఉంటే నువ్వు కనీసం నోరిప్పద్దా? నీ బాధ్యత కదా. ఐ ఫెల్ట్ ఐఎమ్ డూయింగ్ అంతే. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ లాస్ట్ టైం మిస్ అయ్యా, బట్ లాస్ట్ టైం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే కొన్ని ప్రశ్నలు అడగమని చెప్పి ఒక పాస్టర్, ప్రముఖ పాస్టర్, ఆయన పేరు చెప్పను, పర్లేదు, ఆయన అడగమన్నా. ఆయన కూడా అడగమను, నా నెంబర్ ఇచ్చే. అయితే ఇచ్చారు కార్డు, నా నెంబర్ ఆయనకి ఇచ్చే. ఆయన ఏం చెప్పాడు, లేకపోతే ఫోన్ చేయమని చెప్పు. ఆయన ఏం చెప్పాడంటే రాధా మనోహర్ దాస్ గారి ఒరిజినల్ నేమ్ ఏంటి? రాధాకృష్ణ. ఆయన పాస్ట్ లో ఏం చేసేవాడు? నేను ఇస్కాన్లో జాయిన్ అయిపోయాను. 17 ఏళ్ల వయసులో ఇంట్లోంచి వెళ్ళిపోయి RSSలో జాయిన్ అయ్యాను అని చెప్పేశాం. మళ్ళీ చెప్తాను, అంతే ఉంది. ఏదో ఒక వీడియో, ఒక ఆడియో బయటకు వచ్చింది, అది ఇన్సిడెంట్ బయటకు వచ్చింది. ఈ ఇన్సిడెంట్ గురించి అడుగు అని కూడా అడిగాడు. దాని గురించి మీరు ఏం చెప్తారు?
ఏ ఇన్సిడెంట్ నాకు అంటే చూసింది ఒక లేడీ సంథింగ్ ఏదో మీరు ఎవరా లేడీ అది నాకు తెలియదు, మరి అతను తెలిస్తే అడగమన్నాడు కాబట్టి అడుగుతా. కాదన్న అతనికి తెలిస్తే ఆవిడని తీసుకురమ్మను, ఇలా ఇంటర్వ్యూ చేయించమను. నాన్న? పాస్టర్ల గురించి ఏం చెప్తారండి మీరు? ప్రపంచంలో పనికిమాలిన పేరే పాస్టర్ పేరు. పనికిమాలినోడు, ఎవ్వరికి ఉపకారం లేదు, ఊరికే ప్రపంచానికి ఒక బడ్డెను. ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు ప్రపంచానికి లాసు. పీస్ అంటే ఏంటి? శాంత? నేను చెప్పింది PEACE కాదు, పీసు, తెలుగు పీసు. అంటే ఇప్పుడు జెన్జీస్ ఉంటారు, జెన్జెడ్స్ కొత్తగా వచ్చారు, వాళ్ళు రాధా మనోహర్ దాస్ గారి వీడియోలు చూసి చాలా మంది మారినోళ్ళు ఉన్నారు, చాలా మంది ఎందుకు చూసాము అని అనుకున్న వాళ్ళు తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. సో తిట్టుకునే వాళ్ళని పక్కన పెడితే మీ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ గురించి మీరేం చెప్తారు? మనం ఎప్పుడైనా మోటోనే అర్థం చేసుకోవాలి. మూడు డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా. అలా ఎవరైనా హార్ష్గా మాట్లాడితే నువ్వు కేవలం హార్ష్నెస్ చూడకూడదు, అలా మాట్లాడడానికి వెనకాల ఉన్న రీజన్ చూడాలి. ఊరికే మాట్లాడతారు ఎవరైనా. పొద్దున కూడా ప్రెస్ మీట్లో చెప్పాం. ఏం చెప్పామంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏదో రోహిత్ వేముల చట్టం అలాంటిది ఏదో తేవాలనో ప్లాన్ చేస్తుంది. ఎవరైనా హేట్ స్పీచ్ ఇస్తే వాళ్ళని ఏదో ఇన్నేళ్ళు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి 8 ఏళ్ళు లోపలే ఏదేదో అట్లాంటివి. హిందువులు ఎవరు హేట్ స్పీచ్ ఇవ్వరు. దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు. యాజ్ ఏ హిందూగా 1 2 3 4 5 6 7 8 9 మంది ఉన్నాం. చేయొద్దండి, దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు కదా. 9 మంది ఒప్పుకున్నారు. 9 కోట్ల మందితో ఒప్పిస్తా, 90 కోట్ల మందితో ఒప్పిస్తాం. హిందూ ఎవడైనా ఒప్పుకుంటాడు. దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు, ఏ పేరుతో అయినా కొలవచ్చు, ఏ పేరుతో అయినా తలవచ్చు. అప్పుడు గొడవలు లేదు కదన్న. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి టిఫిన్ చేస్తా, భోజనం చేస్తావా? భోజనం చేసి పడుకుంటాను. మరి నేను ఇంత మాట్లాడి ఏం తిన్నావు తెలుసా? పోనీ నీకు ఇంత మాట్లాడి ఏమి తిన్నావు? నీళ్ళో తేనె నీళ్ళో వాడు తెస్తే జ్యూసో తాగుతావు. నువ్వు ఎందుకు తింటావు? రాస్కెల్ పలకనైంది అని అన్న నేను. ఎందుకన్నావు? నువ్వు యంగ్, నీ డైజెషన్ సిస్టమ్ అది, నీ యొక్క బాడీ బోల్డ్ ఉంటాయి. నేను తింటలేదు, రైతు పలకనైంది, ఎందుకు తింటాడు చెప్పచ్చు. నేను నీకు కావాలంటే నాకు తినద్దు నాన్న, ఏదో పండు తినిపోడు అట్లా ఏం చెప్పచ్చు. ఐ డోంట్ హ్యావ్ రైట్ టు కర్స్ యూ కదా. నేనేదో కృష్ణుడు విగ్రహం పెట్టుకుని లేదా వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకుని నేనేదో హారతి ఇచ్చి ఏదో నైవేద్యం పెట్టి దీపం పెట్టి దండం పెట్టుకున్నా. రే రాధా మనోహర్ నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, ఈడు ఎవడండి గొట్టంగా డిసైడ్ చేయడానికి ఇలా కామెంట్ పెడతారు కదా. నేను కింద వెంటనే నెంబర్ ఇచ్చేస్తాను. ఎందుకు? లొకేషన్ బెటర్, నువ్వు అక్కడే ఉన్నావు కదా వచ్చేస్తాను నేను. రాధా మనోహర్ నువ్వు నరకానికి వెళ్ళిపోతావంటే నేను వాడికి ఏం రిప్లై ఇస్తా అంటే, నువ్వు అక్కడే ఉన్నావు కదా నరకంలో, లొకేషన్ పెట్టి వచ్చేస్తా అని చెప్తాను. ఇంత మూర్ఖత్వాన్ని మనం ఎందుకు బేరు చేయాలి చెప్పు? ఇక్కడ ఉన్నప్పుడు దీన్ని స్వర్గంగా మలుచుకోవడం మానేసి నువ్వు మా దేవుని నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు. ఈ ప్రపంచాన్ని ఏదో ఒక మంచి పాట అండి, అది ఏదో పాత సినిమాలో అనుకుంటా, భూమిని స్వర్గముగా మలుచుమోయి కదా. చిన్ని లైఫ్ కదన్న, ఎప్పుడు రాలిపోతామో తెలియదా. ఈడో బుక్ రాసేసి తాగుబోతే ఎదలో 44 మంది, ఆ బుక్లో ఉన్నది సత్యం. మా వాడు రక్తం కాచను, వాడు పుట్టెను, వాడు సత్యను. ఏంది ప్రపంచానికి శని? అందుకని ఆ దరిద్రాన్ని ప్రశ్నించాలి. ఈ ప్రశాంత వాతావరణాన్ని ఈ దేశంలో కాపాడుకోవాలి. అందుకని వాడు పెట్టేది చిచ్చు, వాడు చేసేది రచ్చ. ఇప్పుడు చిచ్చు పెట్టే మతం ఒకటే, ఉచ్చపోసే మతం ఒకటే. ఈ పిచ్చమతాలు పచ్చమతాల నుంచి ప్రపంచాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, కాపాడవలసిన బాధ్యత హిందువులది కదా. సో ఐఎమ్ డూయింగ్. అంటే చాలామంది ఇప్పుడు హరే రామ హరే కృష్ణ ఈ టెంపుల్స్ ఉన్న ఈ సంస్థలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఫారినర్స్లోకి వెళ్ళి ఫారిన్లో ఉండేవాళ్ళు అక్కడున్న ఫారినర్స్ని హిందూ మతంలోకి తీసుకొస్తున్నారు అని చెప్తున్నారు. బేసిక్గా అది నచ్చి వచ్చిన ఫారినర్స్ కూడా ఉన్నారు, మన ఇండియా విజిట్ చేసి టెంపుల్స్ తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. మరి క్రిస్టియన్స్ కూడా అదే చేస్తున్నారు కదా, మీరు చేసేది ఏంటి మేము చేసేది ఏంటి అని అంటున్నారు. దాని గురించి ఇవన్నీ యాక్చువల్లీ రిపీటెడ్ క్వశ్చన్లు ఇవి. మా గురువు గారు ఎవరో తెలుసా నీకు? అమెరికన్. ఏంది అమెరికన్? ఆయన బైబర్త్ క్రిస్టియన్. ఆ విషయం తెలుసా? తెలుసా పోనీ? తెలియదు. మరి ఇన్ని చెప్తాడు రాధామోహన్ దాసు,
అమెరికన్ను క్రిస్టియన్ని గురువుగా ఎలా యాక్సెప్ట్ చేశాడు? ఆయన తపస్సు చేశారు, ఇంకా తపస్సు చేస్తున్నారు. ఎప్పుడైనా మరి గురువుగారు కనిపితే ఏం చేస్తాం మేము? పక్కన సాష్టాంగం పడతాం. అలాగే రాధానాథ్ మహారాజు ఆయన అమెరికన్నే, భక్తి వికాస్ మహారాజు ఆయన ఇంగ్లాండు, భక్తి తీర్థ గోస్వామి ఆయన సౌత్ ఆఫ్రికన్. వీళ్ళందరికీ నేను సాష్టాంగం చేశా. ఎట్లా చేస్తావు? వారిలో ఉన్న ఆధ్యాత్మిక తేజస్సుకి కదా. ఇప్పుడు చాగంటి గారు చాలా గొప్పగా అందంగా గట్టిగా చెప్తారు, వింగ్స్ ఆఫ్ ఫైర్, ఏ బుక్ బై అబ్దుల్ కలాం. ముస్లిం కదా అబ్దుల్ కలాము. అలా చూస్తామా మనం? ఎలా చూస్తాం? ఈ గ్రేట్ లెజెండ్ లా చూస్తాం కదా. చాగంటి గారు మన సర్దార్ కాటన్ ఆయన గురించి గొప్పగా చెప్తారు. అతను ఎవరు అసలు? నాన్ హిందూ, నాన్ ఇండియా, బ్రిటిష్ వాడు. మనం ఎందుకు గొప్పగా చెప్తాం? అతనిలో గుణాలు చూసాం. మన ధర్మం ఏం చెప్తుందంటే గుణాన్ని బట్టి ఎదుటి వ్యక్తిని చూడాలి, మతాన్ని బట్టి ధనాన్ని బట్టి కాదు కదా. ఇప్పుడు ఎవరైనా ఫారినర్స్ అంటే చాలామంది, నేను ఏదో కొన్ని పేర్లు చెప్పా, ఇందులో నేను చెప్పిన పేర్లో చాలామందికి నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేశా. వాళ్ళ ఇంగ్లీష్ క్లాసు, వాళ్ళు ఇంగ్లీష్లో లెక్చర్ ఇస్తే నేను తెలుగులో చెప్పాను చాలామందికి. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? వేరే వేరే కంట్రీస్ వాళ్ళు, కానీ దే ఆర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ గురు. ఇప్పుడు వాళ్ళ ఎక్కడ ఎనీ ఫారినర్ దగ్గరికి వెళ్ళండి మీరు, ఎవరైనా సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే ఎనీ ఫారిన్ పర్సన్ వాళ్ళని అడగండి. ఎవరైనా ఇస్కాన్ వాళ్ళు కృష్ణుని మాత్రమే నమ్మండి, నువ్వు నమ్మేది తప్పు, ఇది నాన్ సెన్స్ అని ఎప్పుడైనా చెప్పారా? అడుగు. ఇది కాకుండా మీరు కావాలంటే ఇక్కడ బుక్ ఉంటే నేను ఐ కెన్ గివ్ సమ్ ఎక్స్ప్లెనేషన్ ఇఫ్ ఐ గెట్. వాళ్ళకి ఇచ్చేస్తే ఐ థింక్ ఒక బుక్ అయినా ఉందా? ఇదిగో ప్రభుపాద గారి బుక్ ద నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఒక బుక్ ఇది, అలా చాలా బుక్లు ఉంటాయి. ద ఆన్ ది వే టు కృష్ణ. ఇందులో ఎక్కడో చోట ప్రభుపాదుల వారు జీసస్ని గ్లోరిఫై చేస్తారు. జీసస్ ఆల్సో ఈ సన్ ఆఫ్ కృష్ణ అంటారు. ఆయన జీసస్ ఏం చెప్తాడు? ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్ అంటాడు కదా. సో ఐఎమ్ ద గాడ్ అని కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో. మత్త పరతరం నాణ్య కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవ. సో నన్ను మించింది లేదు, నాకంటే ఉత్తమమైంది లేదు అని చెప్తారు. సో ఎక్కడ మనం ఇతర దేశాల్లో ఇతర విశ్వాసాలని మనం కించపరచం. మరి ఇక్కడేంది రాధామనోహర్ అట్లా అని తిడతాడు కదా, అది క్వశ్చన్ కదా. మనం రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది అంతే. ఇప్పుడు జుట్టు గురించి లెక్చర్ ఇచ్చావనుకో, నేను వింటాను, కానీ నువ్వు క్రిటిసైజ్ చేస్తే అప్పుడు రియాక్షన్ వేరేలా ఉంటుంది. నీకంటే ఎక్కువ ఉండేది కదా నాకు, మరి డబ్బులు ఇచ్చి షేవ్ చేసుకున్నాను. ఎందుకని? నా మార్గానికి తగ్గట్టు కదా. నువ్వు సబ్జెక్టు మాట్లాడాలి కదా. సబ్జెక్ట్ లేనప్పుడు ఏం చేస్తావు? నువ్వు కామెడీ చేస్తావు కదా. కామెడీ చేస్తే నా ఇంటి ఊరుకుంటాడా? ఇచ్చి పడేస్తాం అంతే. అంతే. ఇప్పుడు బైబిల్ చదివారా మీరు? బైబిల్ చదివారు. ఇప్పుడు భగవద్గీతకి బైబిల్కి డిఫరెన్స్ ఏం లేదు. బయట చెప్పులు ఉన్నాయి 700, ఒక చెప్పు అయితే 300. డిఫరెన్స్ ఏం లేదు. సారంగా అర్థం కాలే మనోడికి, అన్నోడికి, నిన్ను కాదులే, అర్థమైంది. అంటే డిఫరెన్స్ ఏం లేదు. పొద్దున్నే తగిలాడు గొర్రె, అది వీడియో కూడా చేసాం. ఏమన్నాడంటే డిఫరెన్స్ ఏముండదు, బేసిక్ గా ఇక్కడ ఉండేది గాడే, అక్కడ ఉండేది గాడే, కాకపోతే మాగాడు కొంచెం ఎక్కువ. ఎందుకంటే కృష్ణుడు భూమి మీదకి వచ్చి జనాల కోసం చేసింది ఏం లేదు, యేసు జనాల కోసం చేశాడు, రక్తం చిందించాడు అన్నారు. సో నేను పాట పాడతాను, తర్వాత మాట్లాడదాం. గొర్రె మెదడంతే, గొర్రె బతుకంతే, మెదడున్న వారెవరు, గొర్రె కారంతే. వెనకాల మ్యూజిక్ నువ్వు వేసుకో, లేదా తమన్నాడు. ఓకే. సో విషయంలోకి వస్తే కృష్ణుడు ఆ గోకులంలో, ఆ బృందావనంలో కొన్ని లక్షల మంది ఇంద్రుడు పంపించినటువంటి తృణావర్త మేఘాలు, ఆ మేఘాలు ధాటికి కుంభవృష్టి కురుస్తుంటే 7 రోజుల పాటు ఏమెత్తాడు? కొండ. అన్నమయ్య చెప్తాడు, భలే చెప్తాడు తెలుసా. ఏమంటారు తెలుసా అన్నమయ్య? కొలని దోపరికి గొబ్బిల్లో, యదుకుల స్వామికి నీ గొబ్బిల్లో, కొలని దోపరికి గొబ్బిల్లో, యదుకుల స్వామికి నీ గొబ్బిల్లో, కొండగొడుగుగా గోవులగాచడి, కొండగొడుగుగా గోవులగాచిన కొండు కసి సోవుకు గొబ్బిల్లో,
కొలని దోపరికి గొబ్బిల్లో ఎదుకుల స్వామికి నీ గొబ్బిల్లో అని కొండెత్తాడు. నేను చాలాసార్లు పబ్లిక్ మీటింగ్లో చెప్తుంటా. కొండనెత్తిన గోవిందుడు మాకుండగా, కోదండం చేపట్టిన రామచంద్రుడు మాకుండగా, లోకం కోసం విషం తాగిన పరమశివుడు మాకుండగా, 2 చెక్కల మీద వేసి చచ్చిపోయిన శవం మాకెందుకు దండగా. ఆల్రెడీ గాట్ ఆన్సర్. దే ఆర్ ఆల్సో గాట్ ఆన్సర్. దే ఆర్ టాకింగ్ బికాస్ ఆఫ్ దే గెటింగ్ స్పాన్సర్స్. అంతే. ఇప్పుడు ఈ బూత్ని సరి చేయాలి. ఇందాక వాడు ఏమన్నాడు అంటే బైబిల్ భగవద్గీత సోది చెప్పాడు కదా. భగవద్గీతలో ఎక్కడైనా నన్ను నమ్మని వారిని నాశనం చేయండి అని ఉందా? ఈ బీబీ అంటే బీబీ అని తెలుసా? తెలియదు. బొగడ బైబిల్ షార్ట్ కట్లో బీబీ. ఓకే, అని బాగా అర్థం అవ్వాలని చెప్పా. సో ఈ బీబీలో ఏముంటుందంటే నువ్వు కలితే పీడిఎఫ్ పంపిస్తాడు, చదువుకో. భగవద్గీత ఏం చెప్తుందంటే లోపల నువ్వు ఎలా మారాలి, నువ్వు లోపల ఎలా ఎదగాలి, నీకు వైరాగ్యం ఎలా పెంచుకోవాలి, భక్తి ఎలా పెంచుకోవాలి, ఎలా సిస్టమేటిక్గా జీవించాలి, జ్ఞానం ఎలా పెంచుకోవాలి, ఇవన్నీ చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? నమ్మో లేకపోతే కుమ్మో, నీ దొరికిన వాళ్ళు నమ్ము. ఈ దరిద్రం నమ్మకపోతే నాశనం చేసేయి, వాళ్ళ ఊళ్ళు ధ్వంసం చేసేయి, వాళ్ళ విగ్రహాలను పాల్గొట్టే, వాళ్ళ బలిపీఠాలు కాల్చే. ఏంది సార్ ఇది? ఆ పనికి మాలిన దానికి భౌతికతకి పోలిక. ఇంకోటి ఏంటి, జనాల కోసం ఏం చేశాడు? రక్తాలు చెందించాడు. ఇప్పుడు నువ్వే ఉన్నావు నాన్న. ఇది హాల్ ఎవరిది? ఎవరో హోటల్ వాళ్ళది. ఈ కెమెరా ఎవరిది? మీ ఛానల్ వాళ్ళది. నువ్వు ఎత్తుకుపోతున్నావు అనుకుందాం కాసేపు, నేను పట్టుకుని కొట్టారు, నువ్వు త్యాగశీలువా నువ్వు? ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఒక సీఎం ఉన్నాడు, ఎవడో వచ్చి నేనే సీఎం అన్నాడు అనుకో, ఎలా చూస్తాం? మరి అంత ఎదలో కనపడుతున్నావా అని చూస్తాం కదా. అలా చూశారు అతన్ని, అయినా వినలేదు. నేనే రాజుని అన్నాడు. ఒరే వీడికి బూజు తుప్పు రేకపడితే కానీ ఈడెండని కుక్కను కొట్టినట్టు కొట్టారు. పల్లి పాటలు పడతారు. పీసు రాజుగా వచ్చుచున్నాడు, ఎవడొచ్చాడు? పరలోక రాజ్యం సమీపించున్నది, ఈ లోకంలోనే నీకు దిక్కు లేదు. ఇక మనం క్వశ్చన్ చేసి శండాలం ఉంటుంది. కాబట్టి నేనేమంటా అంటే దైవం లేడు అనేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు, దైవం ఉన్నాడు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి మనం అంతా బంధువులు కదా. దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళు అందరూ 10 మంది దాకా ఉన్నాం, అందరూ బంధువులు. మనం ఎందుకు దేవుడు నమ్ముతాం కాబట్టి ఈ ఒక్క బేస్ చాలు కదా. మళ్ళీ ఇప్పుడు కూర్చుని నువ్వేంద్ర బొట్టెట్టావు, నేనేమో నిలువుగా పెట్టాడు, వాడు అడ్డంగా పెట్టి కొట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాట పాడేసి నేను క్లోజ్ చేస్తా. చాలా మంది ఉన్నారు కదా. నువ్వు ఇంటికి వెళ్ళాక నువ్వు భోజనం చేసేప్పుడు సత్య హరిశ్చంద్ర సినిమా చూడు. ఎన్టీఆర్ ఒకటి ఉంది, ఎస్వి రంగారావు ఉంది. ఆ ఎన్టీఆర్ దాంట్లో ఒకటి ఉంటుంది భలే పాట. ఈ కాటికాపరి వీరబాహు ఆయన భుజం మీద కర్రెట్టుకుని కళ్ళు తాగి ఇలా ఊగుతూ భలే పాడతాడు. కులములో ఏముందిరా సోదర, మతములో ఏముందిరా, మట్టిలో కరిసేటి మనిషికి భేదమేముంది ఏముందిరా, జంగాలంతా శివుడే అంటారు, జంగాలంతా శివుడే అంటారు, దసరులంతా విష్ణువు అంటారు. మధ్యలో హై హై దిద్దినా కానీ వస్తుంది. జంగాలంతా శివుడే అంటారు, దసరులంతా విష్ణువు అంటారు, దాసరి జంగము జగడమాడుకొని, దాసరి జంగము జగడమాడుకొని వాళ్ళ కాటిలో ఒకటైపోతిరి, కులములో ఏముందిరా సోదర, మతములో ఏముందిరా. అర్థమైందా? వలకాటిలోకి వెళ్ళాక బూడిదే కదా, రాజుగారి బూడిదకి ఎక్కువ కాస్ట్ ఉంటుందండి. కాబట్టి మనిషి లోపల ఎదగాలి. లోపల ఎదగాలంటే ఉపనిషత్తులు చదవాలి, భౌతికత చదవాలి, రామాయణం వినాలి, భాగవతం వినాలి. ప్రహ్లాదులు లాంటి వాళ్ళు ఈ లోకానికి కావాలి. కానీ ఎలాంటి మతాలు హిరణ్యకశిపుడు టైపు, హిరణ్యాక్షుడు టైపు. అందుకని ఆ దరిద్రం నుంచి ప్రపంచాన్ని రక్షించాలి. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ సార్, సంక్రాంతి అయిపోయింది మొన్నే. సంక్రాంతిలో క్యాథలిక్ సంక్రాంతి అని కొత్తగా కొన్ని రీల్స్ చూసా. చర్చిలో పాలు పొంగించడం, చెరుకులు పెట్టడం, దండలు పెట్టడం, పువ్వులు పెట్టడం, అక్కడ పూజలు చేయడం. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? పాతకొచ్చినాయి, కాపీ పేస్ట్, క్రైస్తవం వేస్ట్. నువ్వు దీనికి ఆశ్చర్యపోతే వెళ్ళనా? నువ్వు ఎప్పుడైనా నిర్మలగిరి పుణ్యక్షేత్రం విజయవాడ వెళ్ళవా? విజయవాడలోంచి అలా వెళ్తూ ఏలూరు రోడ్లోకి వెళ్ళు, అక్కడ ఉంటుంది నిర్మలగిరి పుణ్యక్షేత్రం. మొన్న వేళంగిణి మాత పుణ్యక్షేత్రం,
ఇంకా హైయెస్ట్ చెప్పనా ఉమ్, రహదారి మాత. ఈ జోక్ దాని వీడియో కూడా పెట్టాం మేము. ఉమ్, గుంటూరు జిల్లాలో ఉంది. ఉమ్, రహదారి మాత, వేలంగిని మాత, నిర్మలగిరి మాత, గోదావరి మాత, రెడ్ లైట్ ఏరియా మాత. ఇది కాకుండా హైయెస్ట్ సాంగ్ వచ్చిందా శ్రీశైల మాత. ఆ డ్యాన్స్ మళ్ళీ శ్రీ అనే పదం ఉందా మీ మొక్కలకి, పుణ్యం అనే పదం ఉందా, అంతా కాపీ పేస్ట్ గాళ్ళు. గుండు కొట్టించుకోవడాలు, అగరబత్తులు, ధ్వజస్తంభం, చెవు పోగులు, ఉమ్, పల్లకీ సేవ, రథయాత్ర. ఇక్కడే రావచ్చు కదరా మీరు. నువ్వేం చెప్పావంటే ఈ కుర్చీని ఆ తొక్కలో కుర్చీ అని తన్నేసావు. ఉమ్, బయటికి వెళ్ళి సేమ్ కుర్చీ కొన్నావు. ఇక్కడ రావచ్చు కదా, కుర్చీ ఉంది కదరా నీకు. మళ్ళీ సేమ్ కుర్చీ కొని దాని రంగు వేసి నా కుర్చీ గొప్పదంటే వీటిగా నువ్వు ఇక్కడదే కుర్చీ ఎత్తుకుపోయి మళ్ళీ రంగు వేసావు. కొనలేదు నువ్వు, అవునా? కాబట్టి క్రైస్తవం అనేది ఫ్రాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. అందులోకి వెళ్ళిన వాళ్ళంతా మ్యాడ్. అందుకే రైట్ ద రాడ్. సొసైటీకి అది బ్యాడ్. లేకపోతే ఎవరికి ఉపకారం చెప్పండి? పాస్టర్లు అనే పోరంబోగులకి తప్ప క్రైస్తవం ఎవరికన్నా ఉపకారం అని చెప్పు. లేదు. జనాన్ని ఎరగొట్టడానికి, చెడగొట్టడానికి. కాబట్టి ఈ ఎడారి దరిద్ర మతాల నుంచి ప్రపంచాన్ని రక్షించవలసిన బాధ్యత నీది, నాది, మనందరిది. సో ఇలా ఉంటుంది అనమాట. సో మీకు అర్థమై ఉంటుంది ఎందుకు ఆయన్ని కొంతమంది ద్వేషిస్తారు, కొంతమంది ఇష్టపడతారు, ఎందుకు ఆయన కనిపిస్తే దండం పెడతారు, కనిపిస్తే మనసులో తిట్టుకుంటారని నేను ఫస్ట్లో చెప్పిన దానికి మీకు ఆన్సర్ దొరికిందని కోరుకుంటున్నాను. వాళ్ళకు కూడా చెప్పు, నన్ను ద్వేషించిన వాడిని కూడా నేను ప్రేమిస్తా. ఎందుకంటే అందరు హిందువులే, అందరూ నా బంధువులే, అందరూ తెలుగు వాళ్ళే. తెగులు పట్టిన వాళ్ళు గొర్రెలేయారు అంతే. ఇప్పుడు నన్ను తిట్టేవాడు హిందువు కాదా? నన్ను తిట్టినంత మాత్రం వాడు హిందూ కాకుండా పోతాడా? పేరేంటి? సాంబశివరావు. ఎవడాడు? హిందువులకు పుట్టినాడేనా? సతీష్ ఎవడు పుట్టాడు? హిందువులకేనా? మన పాస్టర్ అదే కలవరాయలు అమ్ముకుంటాడుగా, ఎవరు పుట్టాడు? హిందువులకేనా? అల్లూరు కూడా వెళ్ళాను. అల్లూరు పేరు కాపవరం. ఎక్కడుంది? తణుకు పక్కన ఉంది. అదేందా? అనిల్ ఎవరు? అనిల్ తెలుసా? తెలుసు. మన అక్కమోడు ఎవరు పుట్టాడు? హిందువులకేనా? కాబట్టి వీళ్ళంతా హిందువులే, కానీ రోగగ్రస్త హిందువులు వాళ్ళు అంతే. ఆ రోగం పేరే క్రైస్తవం. ఆ దరిద్రం నుంచి వారు రక్షించబడుగాక, భారత్ యొక్క కీర్తి ప్రకాశించుగాక. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.